హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఉగాది కానుక అనేది ప్రకటించారండి సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కలిగి ఉన్న కుటుంబాలందరికీ ఈ కానుకనైతే పంపిణీ అయితే చేస్తారు. అయితే ఆ కానుక ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అప్డేట్స్ అన్నీ మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కానుకగా తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ ప్రజలకు సంబంధించి అనగా మోస్ట్ ఇంపార్టెంట్ మనకు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి కానుక పంపిణీ చేస్తారు. ఏమేమి పంపిణీ చేస్తారు ఏంటి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్. రేషన్ షాపుల్లో మనకు రేషన్ సరుకులు పంపిణీ అయితే చేయబోతున్నారు. గతంలో ప్రతి నెల తొలి వారంలో ఆఖరిలో రెండో వారంలో రేషన్ షాపులు ప్రారంభమయ్యేవి. సో దీనిపై లబ్ధిదారుల నుండి వచ్చినటువంటి ఫిర్యాదులతో పౌర సరఫరాల శాఖ చర్యలు అయితే చేపట్టింది. ఇవాళ నుండి మనకు బియ్యం, గోధుమలు అలాగే చక్కెర అయితే సంబంధించిన పూర్తి స్టాక్ అయితే వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాలకు ఏంటంటే మనకు రేషన్ కార్డులో ఉన్నటువంటి వారికి 5 కిలోల రేషన్తో పాటుగా మనకేంటంటే ఈ వస్తువులు అయితే మనకు కానుకగా అయితే పంపిణీ చేయబోతున్నారండి. ఉగాది కానుకగా మనకేంటంటే బియ్యంతో పాటుగా గోధుమలు పంపిణీ చేస్తారు, గోధుమలతో పాటుగా చక్కెర కూడా పంపిణీ అయితే చేస్తారండి. సో ఇవి తెలంగాణలో ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇవైతే పంపిణీ చేస్తారు. తప్పనిసరిగా మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి తీసుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.